2019 తర్వాత అంటే 6 సంవత్సరాల తర్వాత మోడీ గారు మళ్ళా చైనాలో అడుగు పెట్టనున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ ఈ సమ్మిట్ కోసం భారత ప్రధాని మోడీ గారు ఆగస్టు 31 సెప్టెంబర్ 1 తారీఖున చైనాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా చైనాలోని టియాన్జిన్ సిటీలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లీడర్స్ సదస్సు జరగబోతోంది. దానికి మోడీ గారు ఇన్ పర్సన్ వెళ్ళనున్నారు. మోడీ గారు 2024లో చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ని కలిశారు. కానీ అది బ్రిక్స్ సమ్మిట్ లో రష్యాలోని కజన్ లో అక్టోబర్ 2024 అంటే లాస్ట్ ఇయర్ కలిశారనమాట. అది రష్యాలో బ్రిక్స్ సమ్మిట్ సైడ్ లైన్స్ లో కలిశారనమాట. అయితే ఇండియా చైనా మధ్య లాస్ట్ ఇయర్ నుంచి గాల్వన్ వ్యాలీ క్లాష్ తర్వాత సంబంధాలు కాస్త నార్మలైజ్ అవుతున్నాయి అనమాట. ముఖ్యంగా డీ ఎస్కలేషన్ డిస్ఎంగేజ్మెంట్ దిశగా మనం ముందుకెళ్తున్నాం. మనకు తెలుసు జూన్ 2020లో భారత్ చైనా మధ్య గాల్వన్ వ్యాలీ క్లాష్ అయింది. ఆ తర్వాత 4-5 సంవత్సరాల పాటు ఇండియా చైనా మధ్య చాలా అంశాల్లో స్టాండ్ స్టిల్ ఉండిపోయిందనమాట. అంటే చాలా విషయాల్లో మనం ముందుకు వెళ్ళలేదనమాట. కానీ 2024 తర్వాత మళ్ళా డీ ఎస్కలేషన్ చేసాం. కానీ మోడీ గారు ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా అంటే గాల్వన్ వ్యాలీ క్లాష్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చైనాకు అడుగు పెట్టలేదు. కానీ ఇప్పుడు మనం చూస్తే గనక ప్రపంచ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఇండియాని బెదిరిస్తున్నారని చెప్పొచ్చు. మీ పైన ఆంక్షలు విధిస్తాం, మీ పైన టారిఫ్లు విధిస్తాం అని చెప్పి. ఈ టైంలో అమెరికాని బ్యాలెన్స్ చేయాలంటే రష్యా, చైనా భారత్‌కు అవసరం అనమాట. ఈ బ్యాక్ డ్రాప్‌లో మోడీ గారు ఇప్పుడు చైనాకి పర్యటించనున్నారు.